మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు వాగ్దానం చూసుకుందామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న ప్రతి వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి అవసరత అది అడిగినప్పుడు అది పొంది ఉన్నామని నమ్మాలి. అంటే ఇది జరుగుతుందా జరగదా అనే సెకండ్ థాట్ మనకు వద్దు. మనం మొరపెట్టడం అయిపోయింది, ఆయనకు అప్పచెప్పుకున్నాం అయిపోయింది. దాన్ని చెయ్యగల శక్తిమంతుడు దేవుడు. కాబట్టి మనం ప్రతి మాటలు ప్రతీది కూడా దేవుడు ఆయన ఆలకిస్తున్నాడు. కాబట్టి మనం ప్రతీది కూడా పొంది ఉన్నామని నమ్ముడని చెప్తున్నాడు. అప్పుడు అవి మీకు జరుగునని ఆయన మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. మరి మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదంలో కారణభూతుడమైన నా దేవ, మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతి అయిన దేవుడు తండ్రి, మరి వాగ్దానం ఎంతమంది చూస్తున్నారో వారందరినీ దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. వారికి రావాల్సిన ప్రతిదీ కూడా సమృద్ధిగా దయచేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు, నూతన బలంతో, శక్తితో నింపండి తండ్రి. వారికి ఉన్న ప్రతి ఒక్క అప్పులనే బంధకాలు, ఆర్థిక దరిద్రత కొట్టివేయబడును గాక తండ్రి. మరి ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే ఎవరైతే జరుపుకుంటున్నారో వారందరినీ దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. నీ కృపలో భద్రపరచుకోండి నాయన. మరి అందరినీ నీ చేతులకు అప్పచెప్తూ తండ్రి, మరి కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు శక్తి గల నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మరి ఈ వీడియో అయితే ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.